ఇలా ఎర్రటి పూల మధ్య నేను ఏం మాట్లాడుతున్నా మీకు వినాలనుందా? అయితే వచ్చండి మరి. హాయ్ హలో నమస్తే. టుడే గోయింగ్ టు ఏఎంబి మాల్. నేను ఇంగ్లీష్ మాట్లాడితే మీకు అర్థం కాదు, ఎందుకంటే నాకు సరిగ్గా ఇంగ్లీష్ రాదు. అందుకే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఈ రోజు అయితే నేను ఫ్యామిలీతో కలిసి ఏఎంబి మాల్కి వచ్చేసిన. లోపలికి వచ్చిన వెంటనే ఈ గేమ్ చూసాను. ఈ గేమ్ చూసినాక మా పాప గేమ్ ఆడాలనే ఉంది. అందుకే నేను ఈ గేమ్ ని కార్డు రీఛార్జ్ చేసి వెంటనే వచ్చి మా పాపని గేమ్ ఆడిచ్చా. అలాగే మా అక్కని ఆట పట్టించడానికి ఐస్ క్రీమ్ తీసుకో అక్క అని చెప్పాను. కానీ మా అక్కనేమో ఐస్ క్రీమ్ ఏమో ఇరగొట్టేసింది. మా అక్క ఆశ్చర్యపోయింది. అలాగే మా పాపని ఎక్కడ స్నో వరల్డ్ తీసుకొని వచ్చాను. అక్కడేమో మా పాప స్టిల్స్ ఇస్తూనే ఉంది. అలాగే మేము లిఫ్ట్ దగ్గరికి వస్తే ఈ లిఫ్ట్లో ఎంతమంది ఉన్నారో అనుకున్నాం, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఎవరూ లేరు. సో మా పాపకేమో హాయ్ చెప్తూ అలా కిందికి వెళ్ళి మా అన్ననేమో చూడమంటే అలా చూస్తూనే ఉన్నాడు. సో అలాగే లో గ్రౌండ్కి వచ్చేసాము. లో గ్రౌండ్కి వచ్చేసినాక ఇప్పుడు నేను ముందు చెప్పిన సర్ప్రైజ్ ఏంటో మీకు ఇప్పుడు తెలిసిపోద్ది. చెప్పడం మర్చిపోయాను, నేను కేఎఫ్సీలో ఆర్డర్ చేసిన, అది ఆర్డర్ రెడీ అయిందంట. అంతలోపు నేను తీసుకొని వచ్చే లోపల మా అన్న మెక్డానల్డ్స్ నుంచి 3 బర్గర్స్ తీసుకొని వచ్చిండు. సో అలా అలా కిందికి వెళ్ళి వెళ్తూ ఉంటే ఇక మొదలైంది మన స్టోరీ. రండి. ఏఎంబిలో ఈ సెట్ చూడగానే మీకు ఏ సినిమా గుర్తొస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే ప్రేమికుల రోజు సినిమా గుర్తొచ్చింది. వేర్ ఇస్ మై ప్రేయసి అనుకుంటూ నేను నంబర్ నొక్కి కాల్ చేశాను. బట్ ఆ రింగ్ మాత్రం ఇక్కడికే స్టార్ట్ అయింది, ఎందుకంటే నా ప్రేయసి నా వెనకాలే ఉంది, బట్ చూపించలేదు. సో ఇదన్నమాట మ్యాటర్.